మేము మొత్తం అంతా అన్నింటికంటే ముందు తలకు సంబంధించిన ఎక్సర్సైజ్. తలకు సంబంధించిన ఎక్సర్సైజ్ మొత్తం చేయి నుదుటి మీద పెట్టి దానికి గట్టిగా నొక్కాలి. చేతిని గట్టిగా నొక్కు, తల ముందు నొక్కు. ఇక్కడ ప్రెషర్ క్రియేట్ చేయాలి. గట్టిగా చేతి గట్టిగా నొక్కు. అంటే ఈ చేతిని ఇలా వెనక్కి నొక్కాలి, తలని ముందు నొక్కాలి. ఇలా గట్టిగా నొక్కాలి. అప్పుడు ఒక క్షణంలో తీసేయాలి. మళ్ళీ నొక్కడం, తీసేయడం, మళ్ళీ నొక్కడం, తీసేయడం, మళ్ళీ నొక్కడం, తీసేయడం. ఇలాగా ఒక 10 సార్లు చేయాలి. గట్టిగా నొక్కాలి. ఇలా ముందుగా నిలబడతాను, చేతి పెట్టి వెనక్కి తోసేయకూడదు. దీనికి తల గట్టిగా పట్టుకుని చేతి నొక్కాలి అనమాట. 6, 7, 8 కాబట్టి 2 చేతులు పెట్టుకోవచ్చు. 9, 10 అలా 10 సార్లు చొప్పున పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఇంకా వీలైతే ఇంకోసారి అలాంటి సార్లు చేయాలి. ఇప్పుడు వెనక 2 చేతులు పెట్టుకుని తల వెనక్కి నొక్కాలి, చేతులు ముందు నొక్కకూడదు. ఇలా ఒక 10 సార్లు. 1 పెట్టి బద్ధకం తీర్చుకున్నప్పుడు నొక్కుతాం కదా, అలా 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది ఇలా ఒక 2 సార్లు. అప్పటికప్పుడు 10 సార్లు అయితే ఇంకో 10 సార్లు, 20 సార్లు అవుతుంది. అలా పెంచుకుంటూ వెళ్తారు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. ఇప్పుడు పక్కకి ఈ చేయి ఇలా పెట్టుకుని గట్టిగా నొక్కుతారు. ఇలా తల మీ పక్క రావాలి, చెయ్యి పక్క అలా గట్టిగా చెయ్యి ఇక్కడ పెట్టుకోవాలి. బాగా తలనొప్పి వచ్చేసిన నొప్పుకుంటాం. అలా 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ కాలంటే ఇంకో 10 సార్లు చేయడం. 20 సార్లు కావాలి. పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం. మళ్ళీ ఈ పక్క ఇలా పెట్టుకొని ఈ పక్క ఇలా 3, 4, 5. మీరు కదలక్కర్లేదు, చేయి గట్టిగా నొక్కితే చాలు. 6, 7, 8, 9, 10. అలాగే ఇంకో 10 సార్లు. అక్కడికి 20 సార్లు అవుతుంది. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. ఆ తర్వాత మెడ రొటేషన్ అనమాట. చేతిలో ఒక తిప్పాలి, మళ్ళీ మెల్లగా ఈ పక్క ఎంత చివరి దాకా తిప్పగలిగితే అంత వరకు. ఈ తలుపు అదే ఈ తలుపు, ఈ పక్కన చేతిలో పెట్టుకుని ఇలా ఒకటి ఒకసారి అయినా మళ్ళీ వరకు వస్తే ఒక రౌండ్ కంప్లీట్. ఇలా 10 సార్లు. 1, 2, 3, 4, 5. ఇంకొక 5 సార్లు. మేడం మనం నెప్పకపోతే ఇంకా ఎక్కువ సార్లు చేయొచ్చు. వీటి అయిన తర్వాత పైకి అంటే ఇలా పక్కన మళ్ళీ గడ్డం తగినంత వరకు ఎంత ఉంచగలిగితే అంత ఉంచుతారు. మళ్ళీ మెల్లిగా పైకి, అది మెల్లిగా. కళ్ళు మూసుకు చేస్తుంటే నిద్ర చేస్తాను అనుకోండి, కళ్ళు తెరిచి చేయండి. మెల్లిగా ఇది 3, ఇది 4, అయిపోయిన తర్వాత మళ్ళీ పక్కన నొక్కడం. అంటే ఇలా 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 ఈ పక్క నుంచి హాఫ్ రౌండ్ కంప్లీషన్ అన్నమాట. ఇలా మళ్ళీ ఇలా ఇలా ఇది 4, ఇది 5. ఇంకొక 5 సార్లు, ఇంకొక 5 సార్లు, ఇంకొక 5 సార్లు, 10 సార్లు, 15 సార్లు, 20 సార్లు చేసి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఇంకా మీ తరం జరిగితే
మెడ కూడా తిప్పవచ్చు తిప్పగలుగుతుంది. అంటే మరి ఇలా కూడా ఒక రౌండ్ అయిన తర్వాత ఈ పక్క ఇలా అయిన తర్వాత ఈ పక్క ఇప్పుడు మనం తల కంప్లీట్ చేసామండి. నెక్స్ట్ చేతులు కన్నా చేతులకి ఫస్ట్ ఇలా పక్కగా పెట్టుకొని గట్టిగా ఇలా దుప్పటి బిగించి గట్టిగా దుప్పటి బిగించి రెండు చేతులు సమాంతరంగా పెట్టుకుని కుదరకపోతే కొంచెం ఇలా పెట్టినా పర్వాలేదు. కుదిరినంతలో సమాంతరంగా పెట్టి గట్టిగా ఇలా బిగించి గట్టిగా బిగించి ఇలా 10 సార్లు చేయాలి. 3 4 5 6 7 8 9 10 ఇలా గట్టిగా నొక్కినప్పుడు లోపల ఏదైనా ఇలాంటి గట్టిగా పెట్టి నొక్కుతున్నట్టే ఏదైనా రసం పిండుతున్నా గట్టిగా నొక్కాలి. ఇది అయిన తర్వాత మరి అలాగే పెట్టి చేతులు ఇలా 10 సార్లు 3 4 5 6 7 8 ఇలా అన్నట్టు చెయ్యి గట్టిగా కానీ విసరాలన్నమాట. గట్టిగా కొట్టినట్టు 9 10 అయిపోయిన తర్వాత మళ్ళీ చేతులు ఇలా పెట్టాం. ఇలా ఏదైనా తీసుకుని పెట్టినట్టు ఇలా పెట్టుకొని గట్టిగా దుప్పటి బిగించి ఇలా డంబెల్స్ చేస్తాం కదంతా 2 3 4 5 6 7 8 9 10 ఇలా 10 సార్లు చేసి ఇంకో 10 సార్లు చేయగలిగితే చేసి ఇది ఆలో పెట్టుకొని మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి అలాగే మళ్ళీ చేతులకి 2 చేతులు ఇలా ఏదైనా పువ్వులు వేస్తాను దేవుడికి అలా ఇలా పెట్టుకుని ఇక్కడ పెట్టుకోండి. ఇలా పెట్టుకుని ఇలా విరుచుకుంటూ ఎక్కడ ముందు తిప్పడం 1 ఈ యాక్టివ్ కంట పెట్టాలి. ముందుకు వచ్చినప్పుడు 1 గంట రావాలి. 10 గంటలకు వచ్చిన 5 సార్లు చేయండి. 4 5 మళ్ళీ వెనక్కి 2 3 4 5 మళ్ళీ అసలు చేతులు స్ట్రెచ్ చేసేసుకుని కొంచెం రిలాక్స్ అవ్వండి. మళ్ళీ చేయగలిగితే కనిపిస్తుంది. మళ్ళీ ఇలా పెట్టి చేయడం ముందుకు ఇలా ముందుకు 3 2 4 5 మళ్ళీ రావాలి 1 2 3 4 5 ఇంకా ఎక్కువ సార్లు కూడా స్ప్రే చేయొచ్చు. 5 సార్లు 5 సార్లు 10 సార్లు 15 సార్లు 20 వరకు పెంచాలి. మెల్లిగా ఒక్కొక్కటి 20 సార్లు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. తర్వాత మళ్ళీ చేతులు ఎలా పెట్టి ఇలా ఇలా కింద స్కూల్లో డ్రిల్ చేయించాలి కదా చిన్నప్పుడు. మళ్ళీ 1 2 మళ్ళీ 3 4 5 ఇంకా ఎక్కువ సార్లు చేయండి. మీరు 5 సార్లు 10 సార్లు 15 సార్లు 20 సార్లు అలా పెంచుకుంటూ పొద్దున్న మధ్యాహ్నం సాయం. ఇదే కదా చేతులు ఇక్కడ 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 ఎక్కువ టైట్ అవుతూ ఉంటాయండి. అప్పుడు అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ ఎక్కువ మూమెంట్స్ రావాలన్నమాట. ఇంకా చేతులకి ఇంకా రకరకాల ఎక్సర్సైజ్ కూడా అలాగా ఒకటి ఇలా తిప్పుతూ ఈ పక్కకి మళ్ళీ ఇలా పెట్టుకొని ఈ పక్కకి మళ్ళీ ఇలా తీసుకెళ్ళి ఈ పక్కకి 2 అయ్యాయి. ఇలా చేతులు మాత్రమే తిప్పండి. మీరు అలా కలిగి ఇంకా 5 సార్లు 10 సార్లు 15 సార్లు 20 సార్లు. ఇప్పుడు మనం తలకి చేతులకి మ్యాగ్జిమం చేస్తాం. చేతులకి ఇంకో 2 ఎక్సర్సైజ్లు. ఇలా పైకి ఎత్తడం చేతులు మళ్ళీ కిందకంట వెనక్కంట బాగా వెనక్కి. ఎంత వెనక్కి వస్తే అంత వెనక్కి. ఇలా వెనక్కంట మళ్ళీ పైకంట వెనక్కంట 3 ఇంకో 3 సార్లు.
ఎన్నిసార్లు చేయొచ్చు? 5, 10, 15, 20. ఈ గూడు ముందుకి వెనక్కి స్ట్రెచ్ అవ్వాలి. తర్వాత చేతులకి ఈ చేయి ఇలా పెట్టి ఈ చేయి ఇలాగా వెనక్కి నొక్కడం. ఇదేమో ముందుకు నొక్కుతుండాలి, ఇదేమో వెనక్కి నొక్కుతుండాలి. ఇలా ఒక 5 సార్లు, 10 సార్లు, 15 సార్లు, 20 సార్లు. నేను ఎన్నిసార్లు చేశాను? 5 సార్లు చేశాను. మళ్ళీ ఇలా 1, 2, 3, 4, 5. అలా ఇది వెనక నొక్కే చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది చెప్తాను. అంటే గట్టిగా తినేలాగా. అంటే 2 చేతుల్లో మధ్యలో ఏదో వడ నొక్కినట్టు అనమాట. ఇలా గట్టిగా నొక్కడం, 3, 4, 5. అలా 5 సార్లు, 10 సార్లు, 15 సార్లు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. తర్వాత చేతులు ఇలా పెట్టుకొని ఇలా ఈ చెస్ట్ అంతా ఈ పక్క తిరగడం. మళ్ళీ ఈ పక్కకి 1, మళ్ళీ ఈ పక్క నుంచి 2, 3, 4, 5. ఇంకొక 5 సార్లు, 10 సార్లు, 15 సార్లు, 20 సార్లు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. తర్వాత కాళ్ళకి కూర్చునే చేయగలిగితే నుంచోడం మీకు వచ్చేంత వరకు కూర్చుని చేయండి. ఈ కాళ్ళని ఇలా పైకి, ఇలా 1, 2, 3, 4, 5. ఇంకా దీన్ని ఎక్కువ సార్లు చేయండి. 5 సార్లు, 10 సార్లు, 15 సార్లు, 20 సార్లు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. మళ్ళీ ఈ కాలు ఇలా పైకి 1, 2, 3, 4, 5, 6, 7. అలా 10 సార్లు. అలా మళ్ళీ పెంచుకుంటూ వెళ్ళండి. తర్వాత ఈ కాలు, కుడి కాలు, ఎడం కాలు పక్కకు జరపడం. ఇలాగా 1, 2, 3, 4, 5. అలా ఇంకొక 5 సార్లు కావాలంటే మీరు చేయండి. మళ్ళీ ఈ కాలు, కుడి కాలు అయిపోయిన తర్వాత ఎడం కాలు. ఎంత స్పీడ్గా కాకపోయినా, ఎంత స్లోగా చేయగలిగినా అంత స్లోగా 5 సార్లు ఇలా పెట్టుకొని అలా ఇక్కడికి 2 కాళ్ళు అయిన తర్వాత ఇప్పటికి కింద కాళ్ళకి కాలు కనిపిస్తుంది చూడండి మీకు. ఇలా అయితే కనిపిస్తుంది మీకు బాగా. బొట్టన వేల మీద, అంటే మడవల పైకి లేపాలి, ముని వేల మీద ఇలా పైకి లేయాలన్నమాట. ఇలా కనిపిస్తుందా? ఇలాగా 10 సార్లు చేయండి. ఇలాగ ఇది నుంచి చేస్తే ఇంకా మంచిది. అలా మీరు చెబితే ఎవరైనా పట్టుకున్నా చేయొచ్చు మీరు. ఇలాగ ఒక 5 సార్లు, 10 సార్లు, 15 సార్లు, 20 సార్లు, ఎంతసేపు చేసినా అంతసేపు అయిన తర్వాత పైకి నుంచుని ఎవరైనా పట్టుకోమని పైకి నుంచుని మీరు ఇలా నుంచుని అది కూడా చెప్తాను. ఇది ముందు ఇది వేసేసేయండి. ఇలా పెట్టి చెప్తాను. ఇలా ముందుకి చేతులు చేసాం కదా, అలాగే కాళ్ళు ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. ఎన్నిసార్లు? 5 సార్లు, 10 సార్లు, 15 సార్లు, 20 సార్లు చేయాలి. అట్లా కాళ్ళు 2 స్ట్రెచ్ చేయడం బాగా. ఇంకా బాగా స్ట్రెచ్ చేయండి. ఇలా 5 సార్లు, 10 సార్లు, 15 సార్లు. తర్వాత ఈ కాలు ఇలా ఇక్కడికి కాళ్ళు అయ్యి, వేళ్ళు అయ్యి. నడక పక్కకి నడవడం, ఎదురుకుండా నడవడం 2 చూపిస్తాను. కోసం కొలుస్తాం కదా మనం, అడుగులు కొలుస్తాం కదా, అలా నడవాలి. అంటే బొట్టన వేల దగ్గర మడవ రావాలి. మళ్ళీ ఈ కాలు ఈతల కాలు బొటన వేల దగ్గర, మళ్ళీ ఈ మడవ దీని బొటన వేల దగ్గర, మళ్ళీ ఈ మడవ ఈ బొటన వేల దగ్గర. ఇది మామూలుగా ఉన్న వాళ్ళకి ఇలా నడవడం కొంచెం మెల్లిగా నడవాలంటే కొంచెం అటు తూగులుతుంటారు. ఎవరైనా పట్టుకుని మీరు చేయండి. ఇలాగా మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ ఇంకొకసారి అలాగా, మళ్ళీ ఒక 5-6 సార్లు
తర్వాత పెద్ద పెద్ద అడుగులు, అంటే ఎంత దూరం అడుగు వేయగలుగుతారో అంత దూరం అడుగు. మళ్ళీ ఇలాగా, మళ్ళీ ఇలాగా, అంటే పెద్ద పెద్ద అడుగులు అనమాట. ముందు చిన్న చిన్న అడుగులు ఒకదాని అనుకొని కొలిచినట్టు ఇట్లాగా, ఆ తర్వాత పెద్ద పెద్ద అడుగులు. ఈ రెండు అయిపోయిన తర్వాత పక్కకి నడవడం ఇలాగా, ఇలాగా. అలాగే మళ్ళీ ఈ పక్క నుంచి ఈ పక్కకి, మళ్ళీ ఈ పక్క నుంచి ఈ పక్క, మళ్ళీ ఈ పక్క నుంచి ఈ పక్కకి. అది అలాగే నడిచినప్పుడే మీరు నుంచుని ఎవరిని పట్టుకుని వేళ్ళ మీద కొంచెం ఇలా నుంచుని మళ్ళీ కిందకి, మళ్ళీ ఇలా నుంచుని ఇలా కొంచెం. ఇవి చేస్తే అక్కడ అరగంట అవుతుంది మీకు, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. ఇలా ఈ కొంగాసనం ఉంటాం కదా మనం, ఇలా కొంగాసనం వేస్తాం. అలా అలా పట్టుకుని మీరు ఇలా రెండు చేతులు పట్టుకుని ఉండటం అనమాట. ఒక 10 అంకెలు లెక్క పెట్టండి. 1 2 3 4 5 5 లెక్క పెట్టండి కొంచెం సరిపోతుంది. మళ్ళీ ఈ కాలు, మళ్ళీ 1 2 3 4 5. అలాగే మళ్ళీ ఈ కాలు 1 2 3 4 5. మళ్ళీ ఈ కాలు 1 2 3 4 5. 2 సార్లు చేసాం మనం. ఇంకో 3 సార్లు చేస్తే 5 సార్లు అవుతుంది. 5 5 10, మళ్ళీ అలా 15 20. ఇంకా మీరు ఇలాగే పట్టుకుని, దీన్ని ఇలాగే పట్టుకుని, ఇది ముందు ఉంది అనుకోండి, కాలు ఇలా వెనక్కి పెట్టాలన్నమాట. ఈ కాలు ముందుకు పెట్టాలి. మనం తాడాసనం వేస్తాం కదా, అలాగే ఇలా పట్టుకుని కాసేపు నించాలి. అంటే ఒక కాలు మీద కొంచెంసేపు నించుంటాం. మళ్ళీ ఇలా నుంచుని ఈ కాలు వెనక్కి పెడతాం. ఇగో ఇలా వెనక్కి పెడతాం, పెట్టి కాసేపు ఇలా నుంచి, అంటే పాదాల మీద చేతులకి జాయింట్లకి ఎక్కువ కదలికలు ఇవ్వడం ద్వారా మీరు వాటిని ఫ్రీ చేస్తూ ఉంటారు అన్నమాట. అలా మెల్లిమెల్లిగా పెంచుకుంటారు మీకు టైము. నెలకి 2 నెలలకి 3 నెలలకి 4 నెలలకి మీకు మంచి ఫలితం వస్తుంది. ఈ ప్రాణాయామం అనేది మీకు ప్రాణశక్తిని బాగా పెంచి లంగ్స్ కెపాసిటీని బాగా పెంచడానికి ఉపయోగపడుతుంది. చిన్న చిన్న చేతులు కనుకుంటుంది మీకు అనుకూలంగా ఉండేది. గట్టిగా ఊపిరి లోపల కనుక తీసుకుని మెల్లిగా వదులుతారు. మళ్ళీ గట్టిగా ఊపిరి ఎంత తీసుకోగలిగితే అంత తీసుకోవడం, మళ్ళీ మెల్లిగా కిందకు వదులుతారు. ఆ తీసుకోవడం ఇంకా ఎక్కువ తీసుకోవాలంటే చేతులు ఇలా పైకి పెట్టారనుకోండి, బాగా ఎక్కువ తీసుకోవడం కుదురుతుంది. ఇలా ఎక్కువ తీసుకోవచ్చు బాగా. అంటే చేతులు ఎలా ఉన్నది అనుకుంటే ఊపిరి తీసుకుంటే చేతులు పైకి ఎత్తారు. మెల్లిగా చేతుల కింద దించుకుంటూ ఉంటారు, ఊపిరి వదులుతూ ఉంటారు. మళ్ళీ పైకి అంటారు, మళ్ళీ మెల్లిగా ఊపిరి వదులుతూ ఉంటారు, చేతుల కింద దించుతారు. మళ్ళీ ఊపిరి గట్టిగా తీసుకుని చేతులు పైకంతా ఊపిరి తీసుకుంటూ పైకి ఎత్తుతారు గట్టిగా లాగా. మళ్ళీ ఊపిరి వదిలేస్తుంటారు, మెల్లిగా తింటారు. ఇలా ఒక 5 సార్లు చేస్తారు. చేసిన తర్వాత గట్టిగా అంటే ఉన్న ఊపిరి అంతా ఒకేసారి గట్టిగా బయటికి చిమ్మడాలంటిది అనమాట. ఇది ఒక 5 6 10 సార్లు 15 సార్లు, ఇది 1 నిమిషం పాటు టైం పెట్టుకుని చేసుకోవచ్చు. అంత గట్టిగా ఇలాగా. అంటే మనకి ఏదైనా వాసన నప్పకపోతే మనం ముక్కుతో వదిలేస్తాం గట్టిగా, అలా గట్టిగా బయటకు వదిలేస్తాం. ఇది లంగ్స్ అన్ని మీకు బాగా ఎక్స్పాండ్ అయ్యి ఫుల్ కెపాసిటీ యూటిలైజ్ అయ్యేలాగా పనికి వస్తాయి. ఈ 2 చేయండి. ఆ తర్వాత భ్రామరి, అదే అలాగా కళ్ళు ఇలా మూసుకొని, కళ్ళు మూసుకుంటే బయట చెప్పులు మీకు ఏం వినిపించకుండా అనమాట. అప్పుడు గట్టిగా ఊపిరి తీసుకుని ఓంకారం చెప్తూ వదలడం అనమాట. అంటే ఇలాగా ఊపిరి తీసుకుని కళ్ళు ఇలా మూసుకుని ఓం, అలా ఎంతసేపు వదలాలి? పూర్తి ఊపిరి అయిపోయేంత వరకు వదలాలి. ఈ వైబ్రేషన్స్కి మీకు తలలో మైండ్ పర్ఫెక్ట్గా పనిచేయడానికి ఉపయోగపడుతుందని చెప్తారు. ఇది ఒక 7 సార్లు చేయండి గట్టిగా. మళ్ళీ ఊపిరి గట్టిగా తీసుకుని చెవులలో మూసుకుని కళ్ళు మూసుకుని ఊపిరి తీసుకుని ఓం, అలా మళ్ళీ మొత్తం కిందకంతా వదిలిపెడతారు. మళ్ళీ తీసుకుంటారు, మళ్ళీ వదులుతారు, మళ్ళీ తీసుకుంటారు, మళ్ళీ వదులుతారు, మళ్ళీ తీసుకుంటారు, మళ్ళీ వదులుతారు. 5 సార్లు అలా స్లోగా 5 10 15 20 పెంచుకుంటారు.